మంచిది సమయంలో దేవుని వాక్యం మీద ప్రియులారా, ఈ పూట ధ్యానం నిమిత్తమై లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 36వ వాక్యాన్ని చూద్దాం. లూకా సువార్త 24:36వ వాక్యం నుంచి, వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారు మధ్యలో నిలిచి, మీకు సమాధానమగును గాక అని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి. హల్లెలూయా. చదవబడిన లేఖన విన్నారా? అంటే చూస్తున్నారా? చాలా మంది మాట్లాడుతున్నారు, అంటే ఇటు వెనకాల ముందు వైపు చూస్తున్నారు. ప్రైజ్ లార్డ్. మన ముందు కొద్ది సమయం, చాలా సమయం మనం వేస్ట్ చేసాం. అది మీరే వేస్ట్ చేశారు. ఇదే కాలమైనప్పటికీ ఇప్పుడు రావాల్సిన సమయంలోనైనా ఈ కొద్ది సమయం 5-10 నిమిషాలు కూడా మనం దేవుని యందు లక్ష్యం ఉంచాలి. ఇక్కడ ఏమన్నాడు? వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యలో నిలిచి, మీకు సమాధానమగును గాక అని వారితో అనెను. హల్లెలూయా. ఎవరు మీరు? పైభాగంలో మీరు చూసినప్పుడు మీకు తెలుస్తుంది, లేదా 11వ వాక్యం నుంచి చూసినప్పుడు కూడా తెలుస్తుంది. కొంతమంది 2 వ్యక్తులు ఎమ్మాయి గ్రామానికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళతో ప్రభు ఉన్నాడు. వాళ్ళతో నడుచుకుంటూ మళ్ళీ ఒక దగ్గర ఒక గుంపు ఉంది. ఆ గుంపు ఎలా ఉన్నారంట? వాళ్ళు దిగులు పడుతున్నారు, భయక్రాంతులుగా ఉన్నారు, దిగులుగా ఉన్నారు, కలవలు పడుతున్నారు. హృదయాలలో నెమ్మది లేదు, సమాధానం లేదు. అంతా చెల్లాచెదరైపోయిన జీవితాలు, హృదయాలు వారు కలిగి ఉన్నారు. వీరు ఎవరంటే 11 మంది శిష్యులు. హల్లెలూయా. ఒక శిష్యుడు అలాంటి వెళ్ళిపోయినాడు. ఎవరినైనా 11 మంది మాత్రమే ఉన్నారు ఇక్కడ. వారు కూడా ఏం చేస్తున్నారు? చాలా భయంతో, దిగులుతో వారు ఉన్నారు, వేదన కలిగి ఉన్నారు. ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తుని ప్రధాన యాజకులు అలాగే రోమా సైన్యము కలిసి ఏం చేశారు? శిలువ వేశారు. ఆ బాధలో, ఆ దుఃఖంలో మీరందరూ కూడా గలిపి అయిపోయినారు పిల్లలు. స్తోత్రం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు మళ్ళీ పునరుద్ధరణై తిరిగి లేచి 40 దినాలు అందరికీ కనిపిస్తూ వస్తూ ఉన్నాడు. అలాగే శిష్యులు కూడా దర్శనం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ శిష్యులు కూడా మళ్ళీ ఒక ప్రాంతానికి తీసుకొని వెళ్ళి ఆయన వారిని ఆశీర్వదించి వారికి పరిశుద్ధాత్మను వాగ్దానముగా ఇచ్చి ఆయన ఆరోహణమైపోయినట్లుగా మనం ఇదే అధ్యాయము చివరిలో చూడగలుగుతాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అయితే తాను నమ్మిన వారిని, దేవుని నమ్మిన వారిని, విశ్వసించిన వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. పునరుద్ధరణం అయ్యాడు. కానీ మరి దానివల్ల మనకి ఏంటి ప్రయోజనం? ఈ శిష్యులు కలిగిన ప్రయోజనం ఏంటో మనం చూద్దాం. పునరుద్ధరణమైన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను మళ్ళీ దర్శిస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే ఇప్పుడు చదివిన వాక్యంలో ఉంది. వారు ఎలా ఉన్నారు? భయంతో, దిగులుతో, ఏది వాళ్ళ దగ్గరికి వచ్చినా భూతమని, ఇది అని, అది అని వారు చాలా కలవరంగా ఉన్నారు. 33.5 సంవత్సరాలు యేసు ప్రభు ఈ లోకంలో ఉంటే 3.5 సంవత్సరాలు ఈ శిష్యులు యేసు ప్రభుని వెంబడించినప్పటికీ కూడా వారిలో కొంత అవిశ్వాసము, అపనమ్మకము, భయము, దిగులు, ఆ రోమా సైన్యాన్ని కానీ ప్రధాన యాజకులను కానీ చూసినప్పుడు వారిలో కొంత కలవరము, ఆ కలవరము ద్వారా వారు పారిపోయిన పరిస్థితి. ఒక ఇంట్లో వారు దాక్కుని ఉన్నారు. హల్లెలూయా. తిరిగి మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని బలపరచాలని, తిరిగి వారిని మళ్ళీ ధైర్యంతో నింపాలని, తిరిగి మళ్ళీ సమాధానపరిచే శక్తి ఇచ్చే ఒక ఆత్మను వారికి వాగ్దానం చేయాలని యేసు ప్రభు వారు మళ్ళీ వారిని దర్శించుకున్నాడు. హల్లెలూయా. మనం ఎందుకు అక్కడికి కొండ మీదకి వెళ్ళామో లేఖనాలు ఉన్నట్లుగా? హల్లెలూయా. ఎందుకు వెళ్ళామంటే యేసు పునరుద్ధరణుడై తిరిగి లేచాడని ఒక రుజువు, ఒక గుర్తు. అది మనము నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నామని నమ్మిన వారి ఆయన
కూడా నమ్ముతుంది. అలాగే మనం కూడా ఒక విశ్వాసంలో ఉన్నాము కనుక, మనం కూడా విశ్వసిస్తున్నాము కనుక దానికి రుజువుగా అక్కడికి మనం వెళ్ళాం ప్రియులారా. హల్లెలూయా. ఇలాంటి కార్యాలలో మనం పాల్గొనాలి. ఒక క్రైస్తవులుగా లేదా నిజమైన క్రైస్తవులు అయితే సంవత్సరానికి ఒకసారి వచ్చే గుడ్ ఫ్రైడేనా లేదా ఈస్టరా వీళ్ళలో మనం ఉండాలి. లేకపోతే దానికి ఎలాంటి వాల్యూ ఉండదు. చాలా మంది మిస్ అవుతూ ఉంటారు, చాలా మంది దూరం అవుతూ ఉంటారు, చాలా మంది ఏదో 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 అన్ని సమస్యలు పరిగెత్తి పెట్టుకొని ఆ రోజు ఆశ్రయించబడిన దీవించబడిన ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఎంతో మంది గర్భిణై సమాధానం లేక తిరిగేవారు ఎంతో మంది ఉంటారు. ప్రైజ్ లార్డ్. కానీ దేవుని యొద్దకు వస్తే మనకు సమాధానము, క్రీస్తు యొద్దకు వస్తే మనకు ధైర్యము అనే విషయాన్ని ఈ లేఖనం ద్వారా మనం గ్రహించే వారమై ఉంటున్నాం. హల్లెలూయా. పునరుద్ధాన శక్తిని ఎందుకు, పునరుద్ధాన దినాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే పునరుద్ధాన శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆత్మ నింపుదల మనకు కలుగుతుంది. అందుకనే దేవుణ్ణి వెతుక్కుంటూ ఆయన దగ్గరికి రావాలి. ప్రతి పునరుద్ధాన దినం ఎందుకు దేవుని సన్నిధిలోనికి రావాలి అని అంటే చెదిరిపోయిన అసమాధానంగా ఉన్న గలిబిలిగా ఉన్న హృదయాన్ని దేవుని సమాధానంతో నింపడానికి దేవుని పాద సన్నిధికి మనం నడిపించబడాలి. హల్లెలూయా. ఇక్కడ వాడు ఏం చేశాడు? వాడిని వదిలేశాడు. శిష్యులని ఎంత మాత్రము యేసయ్య వదిలివేయలేదు. వారి మధ్యలోకి వచ్చి మీకు సమాధానం అగును గాక, లేదా మీకు సమాధానము కలుగును గాక. ఎందుకన్నాడు? మరి వారికి సమాధానం లేదు. నీకు తెలుసు, పేతురు ఒక దిక్కు పారిపోయినాడు, మిగతా శిష్యులందరూ కూడా ఒక దిక్కు పారిపోయినారు. పేతురు మొత్తం అబద్ధం ఆడేశాడు. నాకు ఏ సేవలో నాకు తెలియదని చెప్పేశాడు. ప్రైజ్ లార్డ్. చూడండి, ఇంతకాలం యేసుతో ఉన్నవారే అంత గర్భిలైపోయినారు. యేసుకు కలిగిన శ్రమ, ఆ అవమానము లేదా సిలువ, ఇవన్నీ వారు తెలుసుకొని వారి కళ్ళ ముందు చూసిన తర్వాత వీరి విశ్వాసంలో నిలబడలేకపోయినారు. యేసు వెనుకాల ఉండలేకపోయినారు. వాళ్ళు ఒక భయము, దిగులు వచ్చేసింది. అయినా యేసు ప్రభువు కరుణా సంపన్నుడు కనుక మళ్ళీ పునరుద్ధారుడై ప్రైజ్ లార్డ్ వారిని మళ్ళీ దర్శిస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడు? వారి మధ్యలో వచ్చి మీకు సమాధానం కలుగునుగాక. ఎందుకంటే వారు దిగులుతో ఉన్నారు, భయక్రాంతులై ఉన్నారు. ఏది కనబడే వారికి భూతంలా కనిపిస్తుంది, కలలాగా అయిపోయింది. వారు కలవరపడుతున్నారు. అందుకనే 38 అంటున్నాడు, అప్పుడైనా మీరు ఎందుకు కలవరపడుతున్నారు? మీ హృదయంలో సందేహమును పుట్టనేలా. హల్లెలూయా. చూడండి, వారు అన్ని సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నట్టు వారికి ఇంకా సందేహం వచ్చేసింది, కలవరపడుతున్నారు. ఈ రోజులలో కూడా విశ్వాసం అంటున్నారు. మందిరానికి వెళ్ళే ఉన్నప్పటికీ ఇక ఏం చేస్తారంటే కొన్నిసార్లు వాక్యం విన్నప్పటికీ కొన్నిసార్లు కలవరపడే వారు చాలా మంది మనకు కనిపిస్తారు. సమాధానం లేని పరిస్థితిలో ఉండేవారు మనకు కనిపిస్తారు. గందరగోళంగా ఉన్న జీవితాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి దేవుడు ఆదరించేవాడు ఎప్పుడైతే ఆయన వెతుక్కుంటూ దేవుడిని సన్నిధికి వస్తావో అప్పుడు వారందరికీ గలిబిలిగా ఉన్న జీవితాలన్నింటినీ దేవుడు సమాధానమును, శాంతి అని నడుపుతాడు. ప్రైజ్ లార్డ్. అందుకనే మీ దగ్గరికి వచ్చాడు, వారిని అడుగుతున్నాడు. మీకు ఒకవేళ సందేహం ఉంటే ఇగో మీరు నన్ను చూడండి అని చెప్తున్నాడు. 39లో ఉంది, నేను ఆయన అనుటకు ఇగో నా చేతులను నా పాదాలను మీరు చూడండి, నన్ను పట్టుకోండి కావాలంటే. ప్రైజ్ లార్డ్. ఏమన్నాడు? మీరు చూస్తున్న ఎముకలను మాంసమును భూతంలో ఉండవని వారికి చెప్పాడు. తన చేతులను పట్టుకోండి, నాకు కలిగిన గాయములను చూడండి వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఇంకా మీ దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వండి, నేను తింటానని. అక్కడ చేప ఉంది, రొట్టెలుంటే వాటిని వేసి వాటిని ఇస్తూ ఉన్నాడు. ఆయన కూడా తిన్నాడు. ప్రైజ్ లార్డ్. వారిని ఎంతగా ధైర్యపరచాలి, ఎంతగా భ్రమలో ఉండిపోయినారో, ఎంతగా కలవరపడుతున్నారో, ఎంత భయభీతిలో ఉన్నారో మనం జ్ఞాపకం చేసుకోగలం. ప్రైజ్ లార్డ్. అయితే పునరుద్ధానంలో ఏం కలిగింది? మరి వారిని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? వారిని అలాగనే వారిని హెచ్చరిస్తూ బలపరుస్తూ ఏం చేశాడంటే ఆయన బెతనియా వరకు వారిని తీసుకొని వెళ్ళాడు. బెతనియా ప్రాంతం వరకు వెళ్ళాడు. బెతనియా అంటే
బీదలుండే స్థలము, బీదలు నివసించే స్థలము. ఇంకొక మాటలో చెప్పాలంటే ద్రాక్ష తోట పండ్లు ఉనికి కలిగిన స్థలం ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ద్రాక్ష తోట ఉండే స్థలం, అక్కడికి ఆయన తీసుకుని వెళ్ళాడు. వారిని బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, వారి మీదకి ఆశీర్వాదం వస్తున్నాడు, అక్కడ పలికాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. వారిని అందరూ కూడా ఆశీర్వదించి ఆయన ప్రత్యేకించబడి యేసయ్య మళ్ళీ ఆరోహణమై పరలోకానికి చేరుకున్నాడు. హల్లెలూయా. దేవుని దగ్గరికి రావడం అనేది ఒక బెతనీ అనుభవంలోకి మనం నడిపించబడాలి. దేవుని సన్నిధికి రావడం అనేది ఒక ద్రాక్ష తోట అనుభవంలోకి మనం నడిపించబడాలి. హల్లెలూయా. ద్రాక్ష తోట ఏం చేస్తుంది? ఫలిస్తుంది. ప్రైజ్ లార్డ్. అది నిలిచి ఉంటుంది దేవుల్లో. యేసు ప్రభు ద్రాక్ష తోటకి లేదా ద్రాక్ష వలకి ఆయన సాదృశ్యమైనాడు. ఇక్కడ బెతనీ అనుభవం అంటే ఏంటంటే యేసుని వెంబడించేవారు ద్రాక్ష తోట అనుభవం కలిగి ఉండాలి. ద్రాక్ష తోటలో ఉన్నవారు ఏం చేయాలి? ఫలించేవారిగా ఉండాలి, ఫలం ఇచ్చేవారిగా ఉండాలి. యేసయ్య ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా వారి జీవితంలో తీసుకొని ఆ ఆశీర్వాదాలన్నీ కూడా వారి జీవితాలలో ఫలించేటట్టుగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. యేసుని వెంబడించడం అంటే ఏదో ఆ కొండకు వెళ్ళడం కాదు, అక్కడ పెట్టే పులిహోర తినడం కాదు, కానీ ప్రైజ్ లార్డ్ లేదా ఇచ్చే స్ప్రైట్ కూల్డ్రింక్ తీసుకోవడం కాదు, కానీ ఏంటంటే ఆయన వెంబడిస్తున్న మనము నిశ్చయంగా చేయాలి. ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనము అర్హులం కావాలి. హల్లెలూయా. అక్కడ వచ్చిన తర్వాత బెతనీకి వచ్చిన సమయంలో ఆయన వారిని దీవించాడు. 49లో మేము చూసినప్పుడు, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండాలని వారితో చెప్పాడు. ఆయన బెతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించారు. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణమున ఆయన. హల్లెలూయా. అందరూ స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రైజ్ లార్డ్. ఏమైపోయింది? వారిని దేవుడు దీవిస్తున్నాడు. ఎవరి దగ్గరికి? ఆయన దగ్గరికి వచ్చిన వారిని, ఆయన వెంబడిస్తున్న వారిని, ఆయన మాట విన్న వారిని, ఆయన యందు విశ్వాసం కలిగిన వారిని దేవుడు వారిని దీవించి ఏం చేశాడు? వాగ్దానం ఇచ్చి వెళ్ళిపోయినాడు. పైనుంచి శక్తి పొందేంత వరకు కూడా మీరు పట్టణంలో యెరూషలేములో నిలిచి ఉండాలి. ఇది అయిన తర్వాత వాళ్ళు వెళ్ళేటంటారు అంటే మేడగదిలో 120 మంది కనిపిస్తూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. కానీ పిల్లగా పునరుద్ధాన శక్తి లేదా పునరుద్ధానం ద్వారా ఏమి మనకు ఆత్మీయ దీవెనలు కలుగుతాయి? ప్రభు యేసు క్రీస్తు పునరుద్ధానమైన తర్వాత ఆయనను వెంబడిస్తున్న వారు, క్రీస్తుని వెంబడిస్తున్న వారు, క్రీస్తుని అనుసరిస్తున్న వారికి ఎలాంటి మేలు కలుగుతాయి? ఆశీర్వాద దీవెనలు, ఆత్మీయమైన అభివృద్ధి కలుగుతుందంటే మొదటగా చూడండి పిల్లరా, ఒకటి భయము తొలగి ధైర్యము మనకు కలుగుతుందంట. ప్రైజ్ లార్డ్. పునరుద్ధానంలో ఏం కలుగుతుందంటే భయము తొలగి లేదా భయము పోయి మనకు ధైర్యము కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చదువుతున్న లేఖన భాగంలో ఉంది కదా 34-36లో వారు ఎలా ఉన్నారు? భయంతో, దిగులుతో ఉన్నారు. వారి మధ్యలో అదృష్టై దేవుడు వెళ్ళి యేసు వెళ్ళి నీకు సమాధానం కలుగునగాక. ప్రైజ్ లార్డ్. కనుక భయము పోయి దేవుడు మనకు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. ప్రైజ్ లార్డ్. మరి తర్వాత శిష్యులు ఏమైపోయినారు మనకు తెలుసు. వారికి ఎంతో ధైర్యం వచ్చేస్తుంది. రెండవదిగా సందేహం తొలగి విశ్వాసం పెరుగుతుంది. మనకి ఈ పునరుద్ధాన దినాన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, పునరుద్ధాన దినాన్ని మనము అనుసరించడం ద్వారా, లేదా ఈస్టర్ పండుగలో మనం చేరి ఆరాధించడం ద్వారా మనకున్న సందేహాలన్నీ పోయి విశ్వాసం మనం పెంచుకోవాలి. ప్రైజ్ లార్డ్. శిష్యుల దగ్గర విశ్వాసం ఉందా? వాళ్ళు దిగులు పడ్డారు. అక్కడ తోమా కూడా ఉన్నాడు. తోమా సందేహపడ్డాడు. నీకు అయిన గాయాలలో నేను వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతా, లేకపోతే నమ్మనన్నాడు అక్కడ అపొస్తలుడైన తోమా. ప్రైజ్ లార్డ్. దేవుడు అనగా యేసు ప్రభు పునరుద్ధానుడై మరణం గెలిచి ఏం చేశాడు? శిష్యులకున్న సందేహాలన్నీ కూడా తీసివేసి వారిలో విశ్వాసం నింపాడు.
ఆ విశ్వాసం ద్వారా వారి లోకంలో నలుగురికి వెళ్ళి సువార్తను ప్రకటించారు ఆ రోజులలో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మూడోదిగా ఆనందము వారిలో కలిగింది. వారిలో ఆనందాన్ని దేవుడు నింపాడు. సందేహం పోయి వారికి ఏమొచ్చేసింది? నిశ్చయత కలిగింది, విశ్వాసం వచ్చేసింది. మూడోదిగా వారిలో ఆనందం నింపబడింది. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి లేచాడు. ఆయన మాకు కనిపించాడు, మమ్మల్ని ఆశీర్వదించాడు, మాకు వాగ్దానం చేశాడు, తన ఆత్మను మా మీదకి పంపించాడని, వారి సజీవుడైన దేవుని చూసామని వారెంతో వారి హృదయాల ఆనందంతో సంతోషంతో ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ఈరోజు మనందరం కూడా ఆనందించే వారమై ఉంటున్నాం. ప్రైజ్ లార్డ్. ఈ రోజు కూడా అన్ని సమస్యలు మీదేసుకుని అలాగే దిగుబడి ఉండడానికి కాదు, ఆ సమస్యలను కూడా వదిలేసి దేవునిలో ఆనందించాలని దేవుడు పునరుద్ధరణై ఈ పునరుద్ధరణ దినాన్ని పాటించడానికి దేవుడు నిర్ణయించాలని ఒక విశ్వాసంతో ఆనంద హృదయంతో దేవుని సన్నిధిలో మనం గంతులు వేసి ఆనందించే వారమై ఉంటున్నాం పిల్లలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నాలుగోదిగా మీరు చూసినప్పుడు శాంతి సమాధానం కలుగుతుందంట. శాంతి సమాధానం. మరి ఎలా ఉన్నారు? అశాంతితో ఉన్నారు శిష్యులు. 11 మంది ఉన్నప్పటికీ, అంతమంది ఉన్నా వాళ్ళు ధైర్యం లేదు, ఎవరికి వారు భయపడుతున్నారు. ప్రైజ్ లార్డ్. మీరేమో ఒక్కరుంటే మేము భయపడతాము, ఒకరు మా తోడుగా ఉంటే మాకు ఏం ధైర్యంగా ఉంటుందని మీరు అంటారు. హల్లెలూయా. కానీ మీరు ఎలా ఉన్నారు? 11 మంది ఉన్నా వాళ్ళు అసమాధానము, సమాధానం లేదు. అందరూ కూడా దుఃఖిస్తున్నారు, వేదన పడుతున్నారు, కలవరపడుతున్నారు. అందుకనే యేసు ప్రభువు ఏమన్నాడు? మీకు సమాధానమును శాంతిని కలుగునుగాక అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. అంటే పునరుద్ధరణ ద్వారా మనకి ఏం కలిగింది? కలవరం పోయి సమాధానం వచ్చేసింది. ప్రైజ్ లార్డ్. దేవుడు అనగా మరి క్రీస్తు ద్వారానే దేవునితో మనకు సమాధానము. క్రీస్తుని నమ్మినప్పుడు, క్రీస్తుని విశ్వసించినప్పుడు, క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు, క్రీస్తుని వెంబడించినప్పుడు అప్పుడు మనకి ఏదన్నా క్రీస్తే మనల్ని దేవునితో సమాధానం పరుస్తాడు. హల్లెలూయా. మనకు సమాధానం అవసరం. హృదయాల కలవరం ఉండేదో సమాధానం కలిగి ఉండండి. పునరుద్ధరణ దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. పునరుద్ధరణ దినంలో మీరు ఉండి దాన్ని ఆచరించాలి. అప్పుడు దేవుడి చే దీవెనలన్నీ కూడా మనకు కలుగుతాయి. హల్లెలూయా. దుఃఖంలో ఉన్న, వేదనలో ఉన్న వారందరికీ ధైర్యంలో ఓదార్పును ప్రభు అనుగ్రహించేవాడు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడికి కూడా కలవరం పోయే వారికి ఏమొచ్చింది? సమాధానము కలిగి. ప్రైజ్ లార్డ్. కలవరం ఉందా మీలో? అసమాధానముగా ఉన్నారా? అనేకమైన సమస్యలతో మీరు పోరాడుతున్నారా? కానీ క్రీస్తు మాత్రము అన్నిటికీ సమాధానమైనాడు. ఆయన మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన సన్నిధికి మీరు రావాలి. అనేక మంది సరైన విధంగా ప్రార్థించక, ఆరాధనలకు రాక, సరిగా దేవుని యొక్క విశ్వాసించక ఏసారు సమస్యలు చిక్కుబడి వారు అలాగే దేవునికి దూరం అవుతున్నారు. అందుకు కాదు ప్రభు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నది, అందుకు కాదు. కానీ మీరు ప్రభులో ఆనందించాలి, దేవుని ఎదురు రావాలి. దేవుని స్మరణ చేసుకోవడం ద్వారా దేవుడికి కలిగిన, మీ హృదయాన్ని కలిగిన కలవరమంతా ప్రభు తీసివేసే సమాధానంతో ప్రభు నింపుగాక. సమాధానం ప్రతి వారికి దయచేయుగాక. ప్రతి కుటుంబానికి సమాధానం, నెమ్మదిని ప్రభు ఇచ్చుగాక. ప్రైజ్ ది లార్డ్. ఏమేమి కలుగుతున్నాయి మనకు పునరుద్ధరణ ద్వారా? ఒకటి భయం కలిగిపోతుంది, సందేహం పోయి విశ్వాసం వస్తుంది, ఆనందం కలుగుతుంది, దుఃఖం పోయి సంతోషం వస్తుంది. హల్లెలూయా. తరువాత ఇంకా వాగ్దానము, ఆత్మ లేదా పరిశుద్ధాత్మ వాగ్దానం మనకు చేయబడింది. హల్లెలూయా. వ్యతిరేక తీసుకొని వచ్చి మీరు పట్టణంలో నిలిచి ఉండండి, పైనుంచి శక్తి పొందేంత వరకే. హల్లెలూయా. ఆత్మను మీకు అనుగ్రహించి వెళ్తున్నాడని యేసయ్య చెప్తున్నాడు. అదే పరిశుద్ధాత్మ వాగ్దానము. హల్లెలూయా. కనుక పునరుద్ధరణ శక్తిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, పునరుద్ధరణ దినాన్ని మనం పాటించడం ద్వారా ఏగలుగుతున్నా మనము పరిశుద్ధాత్మలో నడిపించబడతాము, లేదా పరిశుద్ధాత్మలో మనము నింపబడతాము.
హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ మనకి ఎందుకు? అది మనకు శక్తిని ఇస్తుంది, అది మనకు ధైర్యాన్ని ఇస్తుంది. పేతురు భయపడిపోయినాడు. ఒక చిన్నపిల్ల వచ్చి నువ్వు యేసయ్యతో ఉన్నావని చెప్తే ఏమైపోయింది? నేను కాదని ముమ్మారు ఆయన అబద్ధం అన్నప్పుడు. అలాంటి బలహీనుడు, అలాంటి ధైర్యం లేని పేతురు ఇప్పుడు ఏమైపోయింది? 10 దినాలు ఆ మేడగదిలో గడిపిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి వారిని ఆవరించింది. ఆకాశం నుంచి అగ్ని జ్వాలగా విభాగించబడి ప్రతి ఒక్కరి మీద రాలిన తర్వాత వారు శక్తివంతులైపోయినారు. హల్లెలూయా. వారికి వాక్శక్తి ఇవ్వబడింది. వారు ఎంతగానో వాడబడినట్లు మనం చూస్తాం. పేతురు ఒక దినమున ప్రసంగిస్తే 3,000 మంది వారు రక్షించబడ్డారు. అబద్ధమైన నోటుతోని పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తును ఒప్పింప చేసి క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పి అనేకులను ప్రభు వైపు తిప్పడానికి సహాయపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు నాకు కావాల్సింది ఏంటిది? పరిశుద్ధాత్మ శక్తి. ఈ లోకంలో ఉన్న శక్తి కాదు, ఈ లోకంలో ఉన్న బలం కాదు, ఈ లోకంలో ఉన్న జ్ఞానం కాదు, లేదా బంధువులు రక్త సంబంధంలో వచ్చే శక్తి కాదు. కానీ పైనుంచి వచ్చే శక్తి అది పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. అది మనలో నివసించినప్పుడు మనకు శక్తిమంతులై బలం పొందుకొని దేవునికి సాక్షులుగా ఈ లోకంలో, సంఘంలో, సమాజంలో మనం నిలబడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ఎలాగ సాక్షిగా ఉంటారు మరి? హల్లెలూయా. సమయమనగా దేవుని కార్యాలలో పాల్గొన్నప్పుడు మనం సాక్షులుగా నిలుపుకుంటాము. ఇది ఆలోచన చేయాలని. ప్రైజ్ ది లార్డ్. ఒక పండుగలప్పుడే కాకుండా అన్ని సమయాలలో దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అప్పుడు దేవుని శక్తితో మనం నింపబడతాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి పిల్లరా. ఈ పునరుద్ధానం ద్వారా మనకి ఏం కలుగుతుంది? పరిశుద్ధాత్మ శక్తి కలుగుతుంది. పునరుద్ధానుడై శిష్యులకి 150 మంది అక్కడ కూడి ఉన్నప్పుడు వారందరికీ పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చేస్తుంది. హల్లెలూయా. వారు నింపబడ్డారు. తర్వాత దేవుడికి మనకి ఇంకా బాధ్యత పెరుగుతుంది. పునరుద్ధాన శక్తి లేదా పునరుద్ధానం ద్వారా దేవుడు మనకు ఒక బాధ్యతని చేశాడు. సేవా పిలుపు, శిష్యునికం, దేవుని వెంబడించడం, దేవుని అనుసరించడం, ఇవన్నీ కూడా పునరుద్ధాన శక్తి ద్వారానే మనకు కలిగింది. తర్వాత మరణం నుంచి మనకు భయము వీడిపోయింది. హల్లెలూయా. చనిపోతామని బెదిరిపోయిన శిష్యులు ప్రేమిస్తున్న ధైర్యంగా నిలబడి వాక్యాన్ని వారు ప్రకటిస్తున్నారు. మరణం మీద వారికి ఇక ఏమైపోయింది? ఆ భయం అనేది చచ్చిపోయింది. వారు మారు మనసు పొందారు. మేడగదిలో వారు స్పష్టంగా ఒక అవగాహన వచ్చేసారు. దేవుని శక్తి మాకు ఉంది, దేవుని శక్తి మాకు తోడుగా ఉంది, ఆ శక్తి మమ్మల్ని నడిపిస్తుందని వారు ఏం చేశారు? ముందుకు వెళ్ళడం ప్రారంభించారు. ఏప్రిల్లో యేసయ్య పునరుద్ధానుడై నమ్మి పునరుద్ధానుడై అయినాడని నమ్మారు కనుక, విశ్వసించారు కనుక, యేసు చెప్పిన మాటలన్నీ అంగీకరించి వారు 10 దినాలు ఉపవాసం నుండి వేడుకలు కనిపెట్టారు కనుక వారికి ఏం కలిగినాయి? ఇవన్నీ ఆశీర్వాదాలు, ఆత్మీయమైన దీవెనలు కలిగాయి. బలవంతులైపోయారు, శక్తివంతులైపోయారు. సందేహం పోయింది, విశ్వాసం వచ్చేసింది, దుఃఖం పోయింది, ఆనందం వచ్చింది, శక్తివంతులుగా వచ్చారు. వారు ఏం చేశారు? బాధ్యతగా ఏం చేశారు? దేవుని వాక్యాన్ని వారు ప్రకటిస్తూ వస్తున్నారు. ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసు, మీ హృదయాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. కానీ మీరు ఆయన ఎదురుకు వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని నూతన సృష్టిగా మార్చేవాడు అంటున్నాడు. మీరు ధైర్యం లేకుండా వస్తే ప్రభు మిమ్మల్ని ధైర్యపరిచేవాడు అంటున్నాడు. మీరు కలవరంగా వస్తే దేవుడు మీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చేవాడు అంటున్నాడు. మీరు బలహీనంగా వస్తే ఆయన బలపరిచేవాడు అంటున్నాడు. మీరు కన్నీరు కాలుస్తూ ఒకవేళ ఆయన సన్నిధిలో మీరు ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ధైర్యపరిచేవాడు, మిమ్మల్ని ప్రత్యక్షమయ్యేవాడు అంటున్నాడు. హల్లెలూయా. ఈ శిశువులు ఇలాగా ఉంటే అలాగనే ఒక స్త్రీ మరియ కూడా ఏం చేస్తుంది? ఆ దేవుణ్ణి వెతుక్కుంటూ సమాధి వద్దకు వెళ్ళిందండి. హల్లెలూయా. యోహాను సువార్త 20:15 వాక్యంలో మీరు చూసినప్పుడు యోహాను సువార్త 20:15లో యేసు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు
చేస్తున్నావు అని ఆమె అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయన మోసుకొని పోయినలా ఆయన ఎక్కడ ఉంచుతువు నాతో చెప్పుమో, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం. అందరూ చెప్పండి, ప్రభువుగా ప్రశంసించండి. దేవుడు అన్నిటిని చూసేవాడున్నాడు, ధైర్యం లేనివారికి ధైర్యం ఇచ్చేవాడున్నాడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వచ్చేసినామే? ఎక్కడైతే యేసయ్య సమాజం వెళ్ళాడో అక్కడికి వచ్చి ఆ తోటలో వెతుకుతుంది ఆమె. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఆయనను గుర్తుపట్టలేదు, కానీ యేసయ్య ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, యేసయ్య ఆమెను ఎరిగి ఉన్నాడు. అందుకనే పేరు పెట్టి పిలుస్తున్నాడు, మరియా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? ఎందుకు నువ్వు కన్నీరు కారుస్తున్నావు? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ప్రైజ్ ది లార్డ్. ఈ స్త్రీలాగా మనం వెతికే లాగా ఉండాలి. దేవుని సన్నిధిని మనం వెతకాలి. ఆయన స్పర్శ కోసం, ఆయన మహిమ కోసం, ఆయన ప్రభావం కోసం, ఆయన కార్యాలు మన ఇలా జరగాలని ప్రేజాలి. దేవుని సన్నిధిలో ఆయనను మనం వెతకాలి. ఈ స్త్రీ అయితే సమాధి యొక్క వెతికింది, కానీ నీవు నేను ఆయన పరిశుద్ధ స్థలంలో ఆయన సన్నిధిలో ఆయన మనం వెతకాలి. అప్పుడు ఆయన సన్నిధిలో వచ్చే మనకు ధైర్యం, ఒక స్వరం మనం వింటాం, దేవుని వాక్కు మనం వింటాం. అప్పుడు భారమైన దేవునితో మనం ప్రార్థించాలి, కన్నీటితో మనము ప్రార్థించాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కన్నీటితో ఎదిగినప్పుడు ఏదో ఊరికే అలా వచ్చిపోతే దేవుని కార్యాలు మనలో జరగవు. అందరూ చేతులు పైకి వెళ్దాం ఒకసారి. అందరూ కూడా చేతులు పైకి అయ్యా ఈ దినమునైనా హల్లెలూయా ఇప్పుడు దాని దినము ప్రభువా, అయ్యా మళ్ళీ మా కోసం తిరిగి లేచి ప్రభువా, అయ్యా మమ్మల్ని బలపరుస్తున్నావు నాయన. ఈ శిష్యులను మీరు బలపరిచారు నాయన. అయ్యా మిమ్మల్ని వెంబడించిన స్త్రీలను మీరు బలపరిచారు నాయన. అయ్యా వారి కన్నీటిని మీరు తూడ్చారు నాయన. హృదయంలో ఉన్న భయమంతా మీరు తొలగించారు నాయన. ధైర్యపరిచారు నాయన బిడ్డలని. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ధ్యానిస్తాం, ప్రభుకి చేతులను ప్రభుని స్తుతిస్తాం. హల్లెలూయా. నీ పునరుద్ధాన శక్తి ద్వారా ప్రభువా నీ బిడ్డలకు ధైర్యం నాయన, నీ బిడ్డలకు విశ్వాసం కలుగుతుంది ప్రభువా, నీ బిడ్డలకు సమాధానం కలుగుతుంది నాయన, నీ బిడ్డలకు పరిశుద్ధాత్మ శక్తి పొందుకోబోతున్నారు ప్రభువా. హల్లెలూయా. దుఃఖమంతా పోయి ఆనందించే దేవుడు ప్రభువా. అందరూ మాకు పూర్ణంగా అయ్యా నీ పునరుద్ధాన శక్తి మాకు శక్తిగా మారిపోవాలి, మాకు బలంగా మారిపోవాలి ఆయన. ఈశ్వరారాధన ప్రభువా మాకు ఆశీర్వాదంగా దీవెనగా మారాలి ప్రభువా. అందరూ హల్లెలూయా. శక్తి కావాలి ప్రభువా. అయ్యా స్తోత్రం. వారు చేసిన వాగ్దానం ఈ రోజున ఆ వాగ్దానం మా మీద నిలిచి ఉండాలి ప్రభువా. పైకి శక్తి పొందేంత వరకు నిలిచి ఉండాలి వాగ్దానము ప్రభువా. హల్లెలూయా. అందరూ వస్తుంది. అందరూ ఎవరి కార్యంగా ఉండదు. నీ శక్తి కావాలి, నీ శక్తి కావాలి నాయన. అయ్యా మా స్వతహాగా మా శరీరంలో ఉన్న శక్తి కావాలి, నీ అదృశ్యమైన ఆత్మ శక్తి మమ్మల్ని ఆవరించాలి ప్రభువా. అప్పుడు మేము బలవంతమవుతాం, శక్తివంతమవుతాం ప్రభువా. ఊరి అందరికి సాక్షిగా ఉండాలి. అయ్యా మమ్మల్ని దర్శించి అందరూ చెప్పండి ప్రభు. Deus,
హల్లెలూయా.